అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి మొత్తం 175 స్థానాలు గెలుచుకొని క్లీన్ స్వీప్ చేస్తామన్న సీఎం జగన్ పై సొంత పార్టీ ఎమ్మెల్యేలకే నమ్మకం లేదని టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు అన్నారు. అసెంబ్లీ సమావేశాలు 9 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా 9 గంటల 10 నిమిషాలైనా అసెంబ్లీ హాలు ఖాళీగా ఉండటంతో ఆయన మండిపడ్డారు. 9 గంటలకే అసెంబ్లీ జరపాలని నోటీస్ ఇవ్వడంతో తాము 8 గంటల 55 నిమిషాలకే అసెంబ్లీకి వచ్చామని, కానీ 9 గంటల 10 నిమిషాలైనా ముగ్గురు వైసీపీ శాసనసభ్యులు మాత్రమే సభలో ఉన్నారని, జగన్పై ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఉండే నమ్మకం ఇదేనని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 9 గంటల 10 నిమిషాలైనా బెల్ కొట్టలేదని పేర్కొన్నారు. లోపల ముగ్గురంటే ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండటమే అందుకు కారణమని అన్నారు. దీనిని బట్టి ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద వైసీపీ శాసనసభ్యులకు ఉన్న నమ్మకం ఏ పార్టీతో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వ్యక్తులుగా శాసనసభలో తమకు అవకాశం ఇవ్వకుండా ప్రజా సమస్యలను లేవనెత్తుతున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు. తమను ఎన్ని అవమానాలకు గురి చేసినా ప్రజల గురించి శాసనసభకు వచ్చి తమ కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నామని పేర్కొన్నారు. ఈ 5 ఏళ్లలో ఈ రాష్ట్రానికి ఉపయోగపడే ఒక్క చట్టాన్ని కూడా శాసనసభలో చేయలేదని మండిపడ్డారు. చేసిన చట్టాలన్నీ రాష్ట్ర వినాశనానికి దారితీసినవేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 కోట్ల మందికి దేవాలయం లాంటి సభను ఇంత దారుణంగా తయారు చేశారని ఇకనైనా ప్రజలు ఆలోచించాలని కోరారు.